సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం చతుర్థి స్కందంలో 6వ అధ్యాయంలో చర్చించుకుంటున్నాము. 6వ అధ్యాయంలో మనము ఈరోజు 42వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో బ్రహ్మదేవుడి యొక్క అభ్యర్థన ఇప్పుడు శివుడికి చేసుకుంటారు అందరి దేవతల తరఫున. సో అది ఈరోజు మనం ముందు చూసుకుందామంట ప్రార్థనల రూపంలో. సో బ్రహ్మదేవుడు మాట్లాడతాడనమాట 42వ శ్లోకం నుంచి. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 42వ శ్లోకం నుంచి మనం చూద్దామంట. బ్రహ్మోవాచ జానే త్వాం ఈశం విశ్వస్య జగతో యోని బీజయోః శక్తే శివస్య చ పరం యత్తద్బ్రహ్మ నిరంతరం. సో బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రియమైన శివుడా, నాకు తెలుసు మీరే ఈ యొక్క భౌతిక సృష్టిని మొత్తం నియంత్రిస్తున్నారు. మాతాపిత ఈ భౌతిక సృష్టికి, ఇంకా ఈ మొత్తం మీరే ఆధారం ఈ మొత్తం సృష్టికి కూడా. సో నాకు ఈ విధంగా మీ యొక్క పరిచయం నాకు తెలుసు. సో ఇక్కడ మనకి తెలుసు విష్ణువు శివుడికి పెద్దగా తేడా లేదని. ఎలాంటి తేడా అంటే శివుడికి విష్ణువుకు ఉన్నది పాలు పెరుగుకున్నట్టు తేడా అనమాట. అదే బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్తారు కదా. సో పాలుకి పెరుగుకి, పాలు నుంచి పెరుగు కూడా వస్తుంది. సో ఆ విధంగా ఒక విధంగా చూస్తే పెద్ద తేడా లేదు. కానీ ఆయన పాలు పెరుగు యొక్క రుచి కానీ పనితనం కానీ అన్నీ వేరుగా ఉంటాయి. సో అలాగే శివుడికి మరియు విష్ణువుకి ఉన్న తేడా. సో ఆ విధంగా మనం చూస్తే ఇంకొకటి, శివుడు కూడా గుణావతారం, అవునా, భగవంతుడి యొక్క గుణావతారం కనుక. సో ఆ విధంగా కూడా మనం చూడొచ్చు భగవంతుడి యొక్క అవతారంగా. సో ఇక్కడ ఈ విధంగా బ్రహ్మదేవుడు శివుడిని పొగడ్డంలో ఏమాత్రం మనకి సంశయం కలగకూడదు. ఇంకా ఇక్కడున్న పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఇప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకున్నారు శివుడి దగ్గరికి. త్వమేవ భగవన్ ఏతత్ శివశక్త్యో స్వరూపయో విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్ ఊర్ణాపటోయత. మీరే ఈ సృష్టిని రచిస్తారు, మీరే దీన్ని పాలిస్తున్నారు, మీరే దీన్ని సంహరిస్తారు. ఇదంతా కూడా మీరు మీ అవతారాల ద్వారా చేస్తారు. ఎలాగైతే ఒక స్పైడర్ అంటే మనం ఏమంటాం స్పైడర్ని,
ఎలాగైతే ఒక స్పైడర్ వెబ్ మీరు చూస్తారు కదా, ఇంట్లో స్పైడర్స్ ఉంటాయి, వెబ్ ఉంటుంది, బూజు ఉంటుంది, బూజు పడుతుంది కదా ఇల్లు. సో అది తయారు చేస్తుంది స్పైడర్, తన సొంతంగా తయారు చేస్తుంది. సలిద్ అంటారా? ఓకే. సో సాలిపురుగు అంటారు కదా, సాలిపురుగు అంటారు, రైట్. స్పైడర్. సో ఈ సాలిపురుగు, రైట్ గుర్తొచ్చింది. సో ఈ సాలిపురుగు ఇలా తన ఈ బూజుని అంతా తయారు చేస్తుంది, తన ఇల్లుని తయారు చేస్తుంది. అలాగే తర్వాత అదే మళ్ళీ దాన్ని తినేస్తుంది, అంటే దాన్ని ఫినిష్ చేస్తుంది. సో ఆ విధంగా మీరు కూడా అలాగే అని పోల్చి చెప్తున్నారనమాట. సో మనకు తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఈ యొక్క ప్రపంచాన్ని, విశ్వాన్ని పరిపాలిస్తున్నారు అని. సో ఇక్కడ ముఖ్యంగా ముగ్గురు గుణావతారాలు. తమో గుణానికి ప్రతినిధి శివుడు. సో ఇది తమో గుణం అన్నిటికన్నా ఒక విధంగా మన ప్రకారం తక్కువ గుణం, అవునా? సత్వగుణం అన్నిటికన్నా శ్రేష్టమైంది, తర్వాత రజగుణం, తర్వాత తమోగుణం అన్నిటికన్నా తక్కువ అదం ఉంది. అయినా కానీ అది మనం ఆలోచిస్తున్నాం అలా, కానీ 3 గుణాలు కూడా భగవంతుడివే. సో భగవంతుడి దృష్టికోణంతో అన్ని సమానమే, ఆయనకి అన్ని శక్తులు ఆయనవే. సో అలాగే అన్ని గుణాలు కూడా ఆయన నుంచి వస్తున్నాయి. సో ఆ విధంగా ఆలోచిస్తే అన్నీ కూడా ఆయన ప్రకారం, ఆయన శక్తులు అన్నీ ఆయనతో వచ్చినవన్నీ కూడా ఆ విధంగా మంగళదాయకమే. అవన్నీ కూడా మన జీవాత్మలకి, మనల్ని ఉద్ధరించడానికి ఇవన్నీ భగవంతుడు ఇవన్నీ సృష్టించారు. సో ఈ విధంగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు గవర్నమెంట్కి 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకోటి క్రిమినల్ డిపార్ట్మెంట్ అని ప్రభుపాల్ గారు ఉదాహరణ ఇస్తున్నారు మనం అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు ఒక క్రిమినల్కి ఏంటంటే, అతనికి ఏమనిపిస్తుంది, ఈ క్రిమినల్ డిపార్ట్మెంటు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మంచిది కాదు, వీళ్ళు నన్ను పట్టుకొని ఇప్పుడు జైల్లో వేసి బాగా నన్ను రకరకాల బాధలు పెడతారు, దానికన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంచిది, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ మంచిది, ఎందుకు వాళ్ళు నాకు ఏం బాధ కలిగించారు కనుక. అలా ఒక క్రిమినల్ ఆలోచించవచ్చు. అలాగే ఒక బద్ధజీవికి అలా తమోగుణం అంటే మంచిది కాదు, సత్వగుణం మంచిది, అలా ఒక విధంగా చెప్పాలంటే. కానీ భగవంతుడికి అంతా ఆయన డిపార్ట్మెంట్లే, 3 గుణాలు ఆయనవే, అన్నీ ఆయన నుంచి వచ్చినవి. సో మరి గవర్నమెంట్ దృష్టికోణంతో చూసుకుంటే వారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, క్రిమినల్ డిపార్ట్మెంటు 2 అవసరం సమాజంలో సరైన శాంతి భద్రత నెలకొల్పడానికి. సో అలా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి అవసరం. వాళ్ళ దృష్టికోణంతో వాళ్ళేమి ఇది వేస్ట్ డిపార్ట్మెంటు, ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంచిది, ఇది చెత్త డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోరు. వాళ్ళకి అది కూడా అవసరం, ఇది కూడా అవసరమే. దాని పని అది చేయాలి, ఈ డిపార్ట్మెంట్ పని చేస్తుంది. అలాగే భగవంతుడి దృష్టికోణంతో అన్నీ ఆయనకు ఆ విధంగా ముఖ్యమైనవి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి దృష్టికోణంతో ఆ విధంగా అది కూడా మంగళదాయకమే. సో శివ అంటేనే మంగళదాయకం, ఆస్పిషియస్. త్వమేవ ధర్మార్థదుగాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణ శ్రద్ధతే ధృతవ్రతాః. సో ఇక్కడ శివుణ్ణి అడుగుతున్నాడు, చెప్తున్నారు ఇక్కడ, మీరు ఈ యొక్క యజ్ఞం ఇవన్నీ కూడా మీరే మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా చేయాలని. సో ఈ దక్షుడి ద్వారా, ఎందుకంటే ఈ విధంగా ఒక మనుషులు, సాధారణ వ్యక్తులు, ప్రజలు, దక్షుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞాలు చేసుకొని, ఈ యజ్ఞాల ద్వారా వాళ్ళు ధర్మాన్ని నిర్వర్తించుకొని తద్వారా ఆర్థిక అభివృద్ధిని కూడా పొందవచ్చు. ఇవన్నీ కూడా వేదశాస్త్రాల్లో ప్రకారమే జరుగుతున్నాయి. సో ఆ విధంగా వర్ణాశ్రమం ప్రకారమే ఆ దక్ష ప్రజాపతి కూడా ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. సో అందుకనే బ్రాహ్మణులు కూడా మిమ్మల్ని ఇలాగే అనుసరిస్తూ మీరు చెప్పిన బోధనల ప్రకారం వీళ్ళందరూ కూడా ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నారు. అందుకే బ్రాహ్మణులు కూడా ఈ వర్ణాశ్రమాన్ని, వేదాలని అనుసరిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే చెప్పేది ఏంటంటే, మెల్లిమెల్లిగా బ్రహ్మదేవుడు ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్కి తీసుకొస్తున్నారన్నమాట. అంటే యజ్ఞాలు ఇవన్నీ కూడా మీకు తెలిసినవి, ఇవన్నీ వేదశాస్త్రాలు ఉన్నాయి, మీరు చెప్పినవి, మీరు బోధించినవి ఉన్నాయి. సో వీళ్ళందరూ అవే అనుసరిస్తున్నారు. ఆ విధంగా మీ శిక్షణలు, మీ యొక్క ఆజ్ఞలు అనుసరించుకుంటేనే వీళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించుకుంటేనే ఈ యజ్ఞాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు మెల్లిమెల్లిగా పాయింట్కి తీసుకొస్తున్నారు అన్నమాట. ఈ దక్ష ప్రజాపతి దీని గురించి అక్కడ ఆయన అభ్యర్థన మొదలు పెడుతున్నాడు మెల్లిగా. సో ఇక్కడ మనకి పర్పట్లో తాత్పర్యంలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఏమంటే,
ఇలాంటి వర్ణాశ్రమం అంటే వర్ణ ఆశ్రమ ఇవేంటంటే వర్ణ అనేది సోషల్ ఆర్డర్, ఆశ్రమం అనేది స్పిరిచువల్ ఆర్డర్. వర్ణ ద్వారా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వాళ్ళు ఏంటంటే అందులో సమాజంలో ఎలా బతకాలి, ఎటువంటి కార్యాలు చేయాలి, ఎటువంటి కర్మలు చేసుకోవాలి, తద్వారా మనం ఎలా అభివృద్ధి సాధించవచ్చు, దాంతో ఇవన్నీ కూడా మనకు మన వర్ణ ప్రకారం చేసుకుంటే అది మనకు భక్తి చేసుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రగతి చేసుకోవడానికి మనకు అది సహాయపడుతుంది. సో ఆ విధంగా దాని సహాయం అలా చేసుకుంటూ, ఎందుకంటే సమాజంలో భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక కార్యాలు చేయవలసి వస్తుంది. అది ఇలా వర్ణ ప్రకారం చేసుకొని తర్వాత ఆశ్రమం అనేది మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం బ్రహ్మచారి, వానప్రస్థ, గృహస్థ, సన్యాసి వీళ్ళందరూ ఏంటంటే తద్వారా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. సో ఇదేంటంటే తద్వారా ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని, మానవ ఉద్దేశాన్ని పూర్తి చేసుకోగలరు. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇదంతా ఏంటి, ఈ వర్ణాశ్రమం అంతా అవసరం లేదు, ఇది లేకుండా ఉండాలి సొసైటీ అని ప్రయత్నిస్తున్నారు, ఏ క్లాస్ లెస్ సొసైటీగా. కానీ ఇది ఎప్పుడు సంభవం కాదు. ఇలా చేయడం ద్వారా ఏ రకమైన లాభం కలగదు ఎవరికి. సో ఇక్కడ అందుకే మనకు చెప్తున్నారు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరూ ఎప్పటికీ ఉంటారు, మీరు వద్దనుకున్నా ఉంటారు, భగవంతుడు సృష్టించాడు కనుక. సో ఈ వర్ణాలు ఎలాగో ఉంటాయి, సో ఆశ్రమాలు కూడా ఉంటే ఇలా వీటిని సరిగ్గా శాస్త్రాల ప్రకారం పాటిస్తే అది అందరికీ లాభదాయకం. సో ఈ విధంగా అందరి ఉద్దేశం ఏంటంటే, వర్ణాశ్రమ ఉద్దేశం ఏంటంటే సంసిద్ధిం హరితవచనం, భగవంతుడిని సంతృష్టిపరచడం, భగవంతుడికి సేవ చేసుకోవడం. ఇలా చేసుకుంటే అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మనం భగవంతుడి సేవ చేసుకుంటూ భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది అలాగే బాగా నెలకొంటుంది. కానీ ఒకవేళ ఇది చేయకుండా ఏదైనా వాళ్ళు వర్ణాశ్రమంలో ఉండి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బతికితే అప్పుడు పతనమైపోతారు, వారి యొక్క స్థానం నుంచి పడిపోతారు. అదే విషయం ఇక్కడ చెప్పారు. అందుకని అదే జరిగింది సమాజంలో. ఎందుకు మరి వర్ణాశ్రమంలో ఉండట్లేదు సరిగ్గా అంటే అందరూ కూడా వారి వారి స్వార్థం కోసం జీవించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కర్మలు చేస్తున్నారు కానీ భగవంతుడి సంతుష్టి కోసం, భగవంతుడికి ఒక సేవ అనే రూపంలో చేయకుండా తన స్వార్థం కోసం, ఇంద్రియాల్ని భోగించుకోవడం కోసం, ఇలా దీనికోసం వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం ఏ రోజైతే మొదలుపెట్టారో అదే రోజు వాళ్ళు పతనం అవ్వడం మొదలైంది. అందుకనే ఇప్పుడు ఎవరు సరిగ్గా నాకు కనిపించరు, సరైన బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ కనిపించరు మనకి. ఎందుకంటే వాళ్ళ ధర్మాన్ని భగవంతుడి కోసం, భగవంతుడి సంతుష్టి కోసం నెరవేర్చలేదు కనుక. త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్వలోకం తనుషేస్వ పరం వా అమంగళానాం చ తమిశ్రముల్బణం విపర్యయః కేన తదేవ కస్యచిత్. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఎంతో మంగళదాయకమైన ఓ శివుణ్ణి పొగుడుతూ మీరే ఇవన్నీ కూడా ఈ ఎవరు స్వర్గలోకానికి వెళ్ళాలి, ఎవరు వైకుంఠ లోకానికి వెళ్ళాలి, ఎవరు ఆ బ్రహ్మంలో విలీనమైపోవాలి, ఇవన్నీ కూడా నిర్ధారిస్తారు. వారికి అవి చేసుకునే వారికి అలా ఎవరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి స్వర్గాన్ని పంపిస్తారు, ఎవరికి అలా ఎక్కడ వాళ్ళు గతి చెందాలనుకుంటారో వాళ్ళు పంపిస్తారు వాళ్ళు చేసుకునే కర్మల ప్రకారం. సో అలాగే ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని మీరు ఆ విధంగానే పాపాలు చేసే వాళ్ళని నరకాన్ని పంపిస్తారు, అక్కడ ఎంతో నరకయాతన వాళ్ళు అనుభవిస్తారు. కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు చేసుకునే కర్మలు, వాళ్ళు చేసే పనికి విపరీతంగా వాళ్ళకి ఫలితాలు ఎందుకు వస్తాయి, ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు శివుడికి. దీని అర్థం ఏంటి, బేసికల్ ఏంటంటే మామూలుగా అయితే ఎవరైనా ఇప్పుడు యజ్ఞం చేసుకుంటే వాళ్ళకి తగిన ఫలితం దొరకాలి కదా. మరి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, అదంతా మీరు వేదశాస్త్రాల్లో చెప్పిన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం చేస్తున్నాడు. మరి అటువంటప్పుడు ఆయనకి ఎందుకు ఇటువంటి గతి కలిగింది? అది తెలుసు బ్రహ్మదేవుడికి, కానీ ఇప్పుడు అతను చేసే ఏమి పాపం కార్యం చేయట్లేదు. మనం అక్కడ చేసేది దక్ష ప్రజాపతి పాపకార్యం కాదు కదా, యజ్ఞంగా చేసేది. అటువంటప్పుడు ఆ విధంగా ఆయనకి ఫలితం, ఆయన తలక ఎగిరిపోయింది, అక్కడ అంత ధ్వంసం అయిపోయింది యజ్ఞం అంతా కూడా. అందుకని చెప్తున్నారు అటువంటి ఫలితం, విపరీతమైన ఫలితం వచ్చింది దానికి విరుద్ధంగా అతను చేసే పనికి. సో ఇది సరైన విషయం కాదు అన్నట్టుగా అక్కడ మెల్లిగా వ్యక్తపరుస్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు. ఇంకా అలాంటి ఉదాహరణలు చూడొచ్చు మనము. ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు చెప్తున్నారు అజామిలుడు వైకుంఠ లోకానికి వెళ్ళిపోతాడు. ఇంకా అలాంటి కొన్ని ఉదాహరణలు చూడొచ్చు. భగవంతుడి నామాన్ని నారాయణ ఒకటి చెప్పించి ఎన్నో పాపాలు చేసినా కానీ,
ఈ విధంగా అతను తన పిల్లవాడైన తన కుమారుడిని పిలిచిన భగవంతుడి నారాయణుడు దాన్ని సీరియస్గా తీసుకొని తర్వాత మెల్లిగా అది వైకుంఠాన్ని కూడా పంపించాడు. సో అన్ని పాపాలు చేసినా కానీ ఇక్కడేమో దక్షుడు అతను యజ్ఞం చేస్తున్నాడు, ఇదెంతో మంచి కార్యం. అయినా కానీ ఈ యొక్క చిన్న తప్పు చేశాడు అతను. శివుడిని అపార్థం చేసుకొని ఆయన పట్ల ఈ విధంగా వ్యవహరించాడు, అవమానం చేశాడు ఆయనకి. ఆ విధంగా ఇప్పుడు ఇతను దాని మొత్తం విఘ్నం నాశనం అయిపోయింది, అతని జీవితమే కోల్పోయాడు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో మరి ఇది అంతా కూడా ఇప్పుడు మరి శివుడు సరే అతను తప్పు చేశాడు శివుడి పట్ల, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్న ఆయన ఉద్దేశం ఏంటంటే శివుడు మీ పట్ల ఆయన అపరాధం చేశాడు, కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అంటే మహాపరం వైష్ణవులైన శివులు ఎలా అంటే క్షమించేయాలి వాళ్ళని అంటూ మాట్లాడతారనమాట. ఇక్కడ మన ప్రభుపాల ద్వారా అందుకే తాత్పర్యంలో ఈ శ్లోకం ఇచ్చారు భాగవతంలో. భక్తులు ఏంటంటే ఈ విధంగా అన్నీ కూడా వారి యొక్క భగవంతుడు మా కోసం మంచి కోసమే చేస్తున్నారు, ఎటువంటి కార్యం జరిగిన జీవితంలో అదంతా మన మంచి కోసమే భగవంతుడు ఆయోజన చేశారని ఆలోచించుకొని సహిస్తారని. తత్తేను కంపాంసు సమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాక్. సో ఈ విధంగా ఎవరైతే వ్యక్తి ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా సరే, ఎంత దుఃఖాలు ఎంత కఠినమైన పరిస్థితులు తన జీవితంలో వచ్చినా కానీ అన్ని పరిస్థితుల్లో కూడా భగవంతుడికి భక్తి చేసుకుంటూ, భగవంతుడు ఇవంతా కష్టాలు నాకు ఇచ్చారు, ఇటువంటి అన్ని సమస్యలు నాకు ఇచ్చిన, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కృప, ఇదంతా నేను చేసుకున్న నా యొక్క పాపకర్మల యొక్క ఫలితమే, అదంతా కూడా భగవంతుడి యొక్క కృపనే నా మీద అనే విధంగా స్వీకరించి మనస్ఫూర్తిగా ఆయన అటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఏమాత్రం విచలితం అవ్వకుండా భగవంతుడికి నిరంతరం భక్తి చేసుకుంటూనే ఏ వ్యక్తి అయితే వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి తప్పకుండా మోక్షం సాధిస్తాడు. అతనికి భగవద్ధామం వెళ్ళడం అనేది అతనికి ఇప్పుడు జన్మ హక్కు అయిపోతుంది అటువంటి వ్యక్తికి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో న వై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ భూతాని చాత్మన్యపృథగ్దిదృక్షతాం ప్రాయేణ రోషో భవేద్యతా పశు. ఓకే, హరే కృష్ణ. సో ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాల్ని సంపూర్ణంగా అంకితం చేశారో మీ యొక్క పాదపద్మాలకి, ఇంకా అందరి హృదయంలో పరమాత్మను దర్శించుకుంటుంటారు, ఈ విధంగా వాళ్ళు భేదభావం చూపరు. అంటే ఇక్కడ చెప్తున్నారు శివుడికి ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు అందరి భగవంతుడి మీ పాదపద్మాలకు సమర్పణ చేసుకున్నారు, అలా పరమాత్ముని ప్రతి ఒక్కరి హృదయంలో చూస్తున్నారు, ఎవరికి భేదభావం చూడరు, అందరినీ సమాన దృష్టితో చూస్తారు. అటువంటి వారు అందరినీ సమాన దృష్టితో చూసేవారు వాళ్ళు ఎప్పుడు కూడా కోపం క్రోధం చేత వాళ్ళు ప్రేరేపితం అవ్వరు, ప్రభావితం అవ్వరు. ఒక మా పశువుల్లాగా భక్తులు అన్నీ కూడా భగవంతుడి యొక్క కృపగానే స్వీకరిస్తారు. సో భగవంతుడు ఎలా వ్యవహరించినా కానీ భక్తులు స్వీకరిస్తారు, ఇంకా ఏం జరిగినా కానీ. ఆ విధంగా ఇక్కడ మెల్లిగా చెప్తున్నారనమాట బేసికలీ. హరే కృష్ణ. ఇప్పుడు కూడా వాయిస్ కట్ అవుతుందా? ఇప్పుడు ఓకే అనుకుంటాను, మధ్యలో సమ్ ప్రాబ్లం వచ్చింది. బేసికలీ ఏంటంటే ఎప్పుడు ఏం జరిగినా సరే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని తప్పు పట్టరు అనే విషయం ఇక్కడ మనకి సారంగా చెప్తున్నారనమాట. ఏమైనా జరిగితే అది మన కర్మ ఫలితమే అని సహించడం ఒకటి, ఇంకా అది భగవంతుడి కృపగా స్వీకరించడం, ఇంకా అన్ని వేళలా భక్తి చేసుకోవడం, అది ఒక భక్తుడు అలా వ్యవహరించాలి. అంటే ఇక్కడ శివుడు ఏంటంటే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మొత్తం యజ్ఞాన్ని ధ్వంసం చేసేసాడు, ఇంకా దక్ష ప్రజాపతి యొక్క తలకాయ నరికేశారు కదా, అందుకని చెప్తున్నారన్నమాట ఇక్కడ మెల్లిగా. ప్రతగ్ధియ కర్మ దృశో దురాశయ పరోదయేనార్పిత హృదోరుజోనిషం పరాందురుక్తైర్విదుదంత్యరుందదాస్
తాన్మావధీతైవ వదాన్ భవద్విద. ఈ విధంగా ఏ వ్యక్తులైతే బాగా పీపుల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ఎవరైతే బాగా భౌతిక ఫలాలు ఆసక్తి ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇలాంటి భేదభావనతో అందరినీ దృష్టిలో చూస్తారు. వాళ్ళ యొక్క బుద్ధి చాలా చిన్నది. సో ఎవరైనా బాగా ఉంటే, ఎవరైనా ఉన్నతి సాధిస్తే వాళ్ళు చూసుకొని సహించలేరు. ఎవరైతే భౌతిక ఆసక్తితో బాగా ఆసక్తులై ఉన్నారు భౌతిక విషయాల పట్ల, భౌతిక ఫలాల పట్ల. సో and who thus give distress to them by uttering harsh and piercing words have already been killed by providence. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే భౌతికవాదులు, భౌతిక ఫలాల పట్ల ఎంతో ఆసక్తి చెందిన వాళ్ళు, పక్కోడి అంటే ఎదురుటి వాళ్ళ యొక్క వాళ్ళు బాగుండడం చూసి సహించలేరు. అటువంటి వాళ్ళు ఆ సహించలేక వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిని అటువంటి అనుచితమైన శబ్దాలు వాళ్ళని అవమానిస్తారు, అనుచితమైన శబ్దాలు చేస్తారు. అలా చేయడం ద్వారా వాళ్ళు చేసేది కూడా తప్పుడు కార్యం, పాపకర్మలు. సో వాళ్ళు చేసుకున్న కర్మకి వాళ్ళు అనుభవించి ఆ విధి ప్రకారం వాళ్ళకి ఆ దండను విధించి వాళ్ళు నాశనం అయిపోతారు. అందుకనే మళ్ళీ మీరు సపరేట్గా వాళ్ళని చంపడం, నరికేయడం మీలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులకి అది సరికాదు అన్నట్టుగా ఇక్కడ బ్రహ్మదేవుడు శివుడికి చెప్తున్నారనమాట. అంటే దక్ష ప్రజాపతినేమీ సమర్థించట్లేదు బ్రహ్మదేవుడు. ఆయన చెప్తున్నారు ఆయన చేసిన తలపెట్టిన కార్యం తప్పు కాదు, యజ్ఞం కరెక్ట్ పని చేస్తున్నాడు. అవును, అతనికి చేసిన తప్పు ఏంటంటే మిమ్మల్ని అవమానించారు. మీ పట్ల ఈర్ష భావన, మీ యొక్క ఉన్నత స్థాయిని సహించలేక తట్టుకోలేక అవును మిమ్మల్ని అవమానించాడు, అనుచితమైన శబ్దాలు మీ పట్ల చేశారు, కరెక్టే. అలా అతను చేసిన తప్పుకి అతనికి విధి ప్రకారం దొరికే శిక్ష ఎలాగో దొరుకుతుంది. నియమాల ప్రకారం, విధి ఒక నేచర్స్ లాస్ ప్రకారం, ప్రకృతి నియమాల ప్రకారం, విధి ప్రకారం ఆయనకు తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సిందే ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తికి అటువంటి దండన మీ ద్వారా మీరు విధించడం, ఎందుకంటే మీరు అంటే వైష్ణవానాం యథాశంభు, అందరికైనా మీరు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన్ని నరికేయడం అనేది అంత ఉచితమైన కార్యం కాదు అన్నట్టుగా బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట. సో ఇదనమాట మన ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉంటారు కదా చాలామంది, వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాల భౌతిక కార్యాలు చేస్తుంటారు, ఎన్నో లాభాలు ఆశించి. అలా ఎన్నో భౌతిక లాభాలు ఆశించి భౌతిక కార్యాల్లో నిమగ్నమై ఉన్నవారు ఎవరైనా ప్రగతి సాధిస్తే, బాగా ఉన్నతి సాధిస్తే భౌతికంగా ఎలాగైనా సరే వాళ్ళ ప్రకారం వాళ్ళకన్నా ఉన్నతమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అంటే చాలు, వాళ్ళు తట్టుకోలేరు అనమాట. వాళ్ళకి ఈర్ష, వాళ్ళు తట్టుకోలేరు, ఏదో ఒకటి వ్యతిరేకంగా చేస్తారు, లేకపోతే ఎలాగైనా వాళ్ళని ఇచ్చేయాలని చూస్తారు. సో కృష్ణ భావనామృతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తప్ప ఈ ప్రపంచంలో అందరూ కూడా ఇటువంటి అంటే దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి వ్యక్తిత్వం లోపల అలాగే ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడు కూడా భౌతిక దేహం పట్ల ఎంతో ఆసక్తి కనుక రకరకాల టెన్షన్స్, రకరకాల విషయాలను తీసుకొని బాగా మోహగ్రస్తులై ఉంటారనమాట, ఏమాత్రం ఆత్మసాక్షాత్కారం లేని వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు టెన్షను, యాంగ్జైటీ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు ఈ యొక్క టెన్షన్, యాంగ్జైటీ చేసే తప్పుడు కార్యాలు, తప్పుడు భావనల ద్వారానే వాళ్ళకి విధి ప్రకారం వాళ్ళకి దండన అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు. సో ఎందుకంటే శివుడు పరమ వైష్ణవుడు కనుక అతను దక్షుణ్ణి చంపవలసి అవసరం లేదు, చంపి ఉండకూడదు, నరికి ఉండకూడదు అని ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క విషయం అన్నమాట చెప్పాలనుకునేది. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా ఒక శిక్షణ చెప్తున్నారు, ముఖ్యంగా మనకి వైష్ణవులకి. ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఏంటంటే శివుడు చేసిన కార్యం కరెక్టే ఆయన ప్రకారం, కానీ మనం ఏంటంటే మనం వైష్ణవులుగా మనం ఏం అనుసరించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. వైష్ణవులు మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా కానీ మనం ఇలా శారీరకంగా హత్య చేయకూడదు ఎవరినైనా. నాట్ ట్రై టు కిల్ బై ఎనీ యాక్షన్ ఆఫ్ ద బాడీ ఆర్ మైండ్, మనస్సు ద్వారా కానీ శారీరకంగా కానీ వాళ్ళని చంపకూడదు. కానీ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఎలాంటి బద్ధాత్ములు, బద్ధజీవుల యొక్క కృష్ణ భావనామృతాన్ని, కృష్ణ చైతన్యాన్ని వాళ్ళ హృదయంలో జాగృతం చేయడానికి ప్రయత్నించాలి, పునర్జాగృతం చేయడానికి. ఆల్రెడీ ఉంది అది. సో దీనికి మనం వాళ్ళ పట్ల దయ చూపించాలి.
సో ఈ కృష్ణ భావనామృత ఉద్యమం అనేది ఎందుకు మొదలు పెట్టారంటే, ముఖ్యంగా ఇటువంటి అసూయతో కూడుకున్న వ్యక్తులు ఈ ప్రపంచంలో నిండి ఉన్నారు. వీళ్ళని ఉద్ధరించడానికి, వీళ్ళని మాయా మోహితం నుంచి ముక్తం చేయడానికి. సో ఇలా ప్రయత్నించడం సమయంలో ఒక్కొక్కసారి భక్తులకు కొన్ని సమస్యలు, కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కానీ ప్రయత్నించి ఎలాగైనా సరే వీటిని తట్టుకొని ఇంకా ఈ కృష్ణ భావనామృతం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. దానికి మనకు కావాల్సిన లక్షణాలు మనం అలవర్చుకోవాలి. అప్పుడే అది సాధ్యం. అవేంటివనేది చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకంలో చెప్పారు. త్రినాదపి శునీచేన తరోరపి సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సుధాహరి. సో ఎప్పుడు మనము దానికి ఎలా ఉండాలి? త్రినాదపి శునీచేన. తృణ అంటే గడ్డి పూసలాగా, గడ్డి ఉంటుంది కదా. సో అలా అంత నమ్రతతో ఉండాలి మనం. గడ్డి మీద ఎవరైనా కాలు పెడితే గడ్డి అలా వంగిపోతుంది, మళ్ళీ కాలు ఎత్తేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా తరోరపి సహిష్ణున. చెట్టు, తరు అంటే చెట్టు, వాంఛాకల్ప తరు అంటాం కదా. తరు అంటే చెట్టు. తరోరపి తరు ఒక చెట్టులాగా మనము సహించాలి. చెట్టు నరికేసినా కానీ చెట్టు నీడిస్తుంది మనకి. అటువంటి నీడిచ్చే చెట్టునే నరికేస్తారు జనాలు. సో వాళ్ళ అవసరాల కోసం. అయినా కానీ చెట్టు ఎప్పుడు ప్రతిక్రియ ఏముండదు, సహిస్తుంది చెట్టు. అలాగే అమానిన మానదేన. మనం ఎప్పుడు ఆశించకూడదు మన అందరూ సమ్మానించాలి. అలా మనం ఆశించకుండా కానీ ఇంకొకరు మాత్రం మనం సమ్మానించాలి. అలాంటి భావన, అలాంటి చేతన, ఇలాంటి లక్షణాలు మనలో ఉంటేనే అప్పుడే మనము కీర్తనీయ సదాహరి, సదా హరికీర్తన చేసుకోగలం. ఇలాంటి మన భావన ఉంటే అది మనకు చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఇటువంటి భావనను వ్యక్తం చేసింది కొంచెమంది పరమ వైష్ణవులు ఎవరు అంటే నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్, ఇంకా జీసస్ క్రైస్ట్. ముగ్గురు పేర్లు ఇక్కడ ఉదాహరణకు ఇచ్చారు ప్రభుపాల్ వారు. వాళ్ళు ఎలా సహించారు, వాళ్ళపైన ఎంత అత్యాచారం జరిగినా కానీ భగవంతుడి యొక్క వాణి, భగవంతుడి యొక్క శిక్షణని ప్రచారం చేయడానికి. యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టదియ పృథగ్దృశ కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపాం న సాధవో దైవ బలాత్కృతే క్రమం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ విధంగా ఇలాంటి భౌతికవాదులు ఒకవేళ మాయా మోహితులైపోయి అప్పుడప్పుడు ఇటువంటి అపరాధాలు చేస్తారు. కానీ మీలాంటి సాధువులు వీటిని అంతగా సీరియస్గా, అంత గంభీరత్వంతో తీసుకోకండి. వాళ్ళు అలా మాయమోహితులయ్యారు కాబట్టి అలా వ్యవహరిస్తారు. మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి. సో అందుకనే అటువంటి వాళ్ళు అలా మాయమోహితులైపోయి అటువంటి అపరాధాలు చేస్తే వారిపైన మీ యొక్క శక్తిని ప్రయోగించడం సరికాదు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఒక తపస్వి, ఒక సాధు యొక్క గొప్పతనం ఏంటంటే క్షమాగుణం. ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు. పరీక్షిత్ మహారాజు మనకు తెలుసు, వేటకు వెళ్ళినప్పుడు ఆయనకు దాహము ఇంకా ఆకలి కలిగినప్పుడు ఒక శమిక్ ఋషి వాళ్ళ యొక్క కుటీరానికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో ఉన్న కారణంగా అతనికి ఏమాత్రం ఆయన్ని ఒక అతిథిగా సత్కరించలేకపోయాడు. అతను నీళ్ళు కూడా ఇవ్వలేకపోయాడు. సో అతను అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక చనిపోయిన పాముని ఆయన మెడలు వేసేసి వెళ్ళిపోతారు. అది తెలిసిన శమిక్ ఋషి యొక్క పుత్రుడు, అప్పటికి బాలకుడు శృంగి వెంటనే పరీక్షిత్ మహారాజ్ని శపిస్తాడు. 7 రోజుల తర్వాత అతను తక్షక అనే ఒక సర్పం అతన్ని కాటు వేసి చచ్చిపోతాడు, ప్రాణాలు వదిలేస్తాడు. పరీక్షిత్ మహారాజు అతని దగ్గర ఎంతో సామర్థ్యం ఉండేది. అతను రాజు మొత్తం ప్రపంచానికి. ఇంకా అంతేకాకుండా అతని దగ్గర ఆధ్యాత్మిక, భౌతిక 2 శక్తులు ఉన్నాయి. అయినా కానీ ఆ యొక్క శాప విమోచనం కోసం ఆయన ఏమాత్రం ప్రయత్నించలేదు. తిరిగి ఆ యొక్క బాలుడిని ఏమాత్రం శపించలేదు. లేకపోతే తన యొక్క శక్తిని ప్రయోగించి ఆ బాలుడికి కానీ ఆ ఋషికి కానీ ఏమీ హాని కనికరించలేదు. ఇంకా చెప్పాలంటే ఇదంతా
భగవంతుడి కృప నా పైన, ఎందుకంటే నేను అనుచితంగా వ్యవహరించాను ఆ యొక్క సాధువు పైన, అందుకనే నాకు ఇటువంటి తగిన శాస్త్రే నాకు జరిగింది, చాలా మంచి జరిగింది నాకు దీని ద్వారా అని దాన్ని ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం, కృపగా స్వీకరించారు. సో ఇది పరీక్షిత్ మహారాజు యొక్క గొప్ప లక్షణం అన్నమాట. చేతన ఈ విధంగా ఉంటుంది శుద్ధ భక్తుల యొక్క చేతన. ఇంకా ఆయన బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుల్ని దండించకూడదు కనుక అది ఆ విధంగా కూడా ఆలోచించి పరీక్షిత్ మహారాజ్ సహించారు. సో ఈ వైష్ణవుడు అంటే ఈ విధంగా సహించాలి ఇంకొకరి యొక్క హితం కోసం. ఈ విధంగా మనం మన శక్తిని ప్రయోగించకుండా, అంటే మనము శక్తిని ఇలా ప్రయోగించట్లేదు వాళ్ళని వధించడానికో చంపేయడానికో అన్నంత మాత్రాన మన దగ్గర బలం లేదని కాదు. మనము మానవ సమాజాన్ని యొక్క బాగు కోసం, వారికి బాగు చేయడం కోసం మనము సహించడానికి సిద్ధంగా ఉన్నాము అని దీని అర్థం. భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మస్వనుకర్మ చేతః అనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. ఓ ప్రభు, మీరైతే ఎప్పుడు కూడా ఈ మాయ ద్వారా అయితే మోహితులు అవ్వరు. అందుకే మీకు అన్ని విషయాలు అవగతం, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు దయ చూపించాలి. ఇలా ఎవరైతే మాయా మోహితులైపోయారో వారిపైన మీరే కదా దయ చూపించాల్సింది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మాయా మోహితులై భౌతిక లాభాల పట్ల ఎంతో ఆసక్తులై జీవిస్తారే, వీరి పట్ల మీలాంటి వాళ్ళే కృప చూపించాలి. సో మీరే వారిని చంపేస్తే, దండించేస్తే ఇంకా వారిపైన ఎవరు కృప చూపిస్తారు? సో ఈ విధంగా మాయామోహితులైన వ్యక్తి ఏంటంటే, ఆ వ్యక్తి దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మాం వే ప్రపద్యంతే మాయం యతాం తరంతితే. సో భగవద్గీతలో కృష్ణుడు ఈ విధంగా చెప్తారు. సో భగవంతుడికి శరణాగతులు అయితేనే మనము ఈ మోహితం నుంచి ముక్తులు అవ్వగలం. వేరే దారి లేదు. లేకపోతే మాయ నుంచి మనము మాయ యొక్క ప్రభావం నుంచి మనం ఎప్పుడు కూడా ముక్తులు అవ్వలేము, ఈ మాయ యొక్క మోహం నుంచి. కానీ భగవంతుడికి శరణాగతి ఎలా అవుతాం? మామూలుగా ప్రజలు బద్ధజీవులు ఎలా అవ్వగలరు? సో దానికి భక్తులు కృప చూపించి వాళ్ళకి ప్రచారం చేసి ఎలాగైనా వాళ్ళు భక్తులు చేస్తే అప్పుడు వాళ్ళు శరణాగతులు అవ్వరు భగవంతుడికి. సో అందుకనే వైష్ణవులు ఈ విధంగా ఎప్పుడు కూడా మాయామోహితులైన వాళ్ళ పట్ల క్రోధాన్ని వ్యక్తం చేసి లాభం లేదు. ఎందుకంటే వారి పట్ల దయను చూపించాలి. వారి పట్ల మనం దయ చూపించకపోతే, వైష్ణవులు దయ చూపించకపోతే ఇంకా వారికి మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడే ఇంకా అవకాశం ఇంక వేరే ఏం లేదు. ఇంకా మార్గం చూపిస్తారు వాళ్ళకి. మాయముక్తుల్ని ఎవరు చేయగలరు? వైష్ణవులే చేయాల్సిన కర్తవ్యం. అందుకనే వైష్ణవుల్ని వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని మనము ప్రణామాలు అర్పించుకుంటాం వైష్ణవుల్ని. కురు అధ్వరస్యోద్ధరణం హతస్య భో త్వయా సమాప్తస్య మనో ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయాజినో ఏన మకో నినీయతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడికి, మీరు కూడా ఆ యజ్ఞంలో మీకు కూడా ఒక భాగం ఉంది, అది మీరు స్వీకరించి దానికి తగ్గ ఫలితం ఆ దక్షుడికి ఎవరికైతే యజ్ఞం చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో కానీ అక్కడున్న కొంతమంది దుష్టులు పూజారులే, కానీ వీళ్ళు సరైన కార్యం చేయలేదు. మీకు ఆ భాగాన్ని, మీకు యజ్ఞంలో మీకు భాగాన్ని ఇవ్వలేదు. అది వాళ్ళు చేసిన తప్పు. అందుకని మీరు ఆ యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తారు. దీనికి కారణంగా ఇప్పుడు మీకు వాళ్ళు భాగాన్ని ఇవ్వలేదు, తద్వారా మీరు వాళ్ళకి ఫలాన్ని ఇవ్వలేదు, మీరు యజ్ఞాన్ని ధ్వంసం చేసేసారు. కనుక ఇప్పుడు యజ్ఞం అనేది అసంపూర్ణంగా ఉండిపోయింది. ఇప్పుడు మీరే మీ భాగాన్ని స్వీకరించి ఈ యజ్ఞం ఏదైతే అసంపూర్ణంగా ఉందో, ఇప్పుడు మళ్ళీ మొత్తం ధ్వంసం అయిపోయిందో, దీన్ని మీరే సరిదిద్దాలి అని బ్రహ్మదేవుడు కోరుతున్నారు శివుడికి. ఇంకా ఏం కోరుతున్నారు చూద్దామంట. జీవతాద్యజమానోయం ప్రపద్యేతాక్షిణీ భగః భృగో శంశ్రూణిరోహంతు పుష్ణో దంతాశ్చ పూర్వము
ఉన్న విధంగానే ఇప్పుడు మీరు మీ కృప ద్వారా ఈ ఎవరైతే యజమాని, ఈ యొక్క యజ్ఞకి యజమాని దక్ష ప్రజాపతి, ఆయన్ని మళ్ళీ పునర్జీవితం చేయించండి, మళ్ళీ ఆయనకి జీవం పోయండి. అలాగే భగ ఎవరైతే కళ్ళు పీకేశారో వీరభద్ర, ఆయనకు మళ్ళీ తిరిగి కళ్ళు వచ్చేట చేయండి. అలాగే భృగుముని ఎవరి మీసాలైతే పీకేశారో మళ్ళీ ఆయనకు మీసాలు తెప్పించండి భృగుమునికి. అలాగే పుష ఎవరి పళ్ళైతే పగలగొట్టేశారో వీరభద్రుడు, మళ్ళీ వాళ్ళకి ఆ యొక్క పుషకి తిరిగి పళ్ళు వచ్చేలా చూడండి. మీరే ఈ విషయం చేయాలి అని శివుణ్ణి కోరుతున్నారు బ్రహ్మదేవుడు. దేవానాం భగ్నగాత్రాణం ఋత్విజాం చాయుధాశ్మభిః భవతానుగృహీతానాం ఆశుమన్యోస్త్వనాతురం. అంతేకాకుండా ఓ శివ, మీ యొక్క అనుచరుల ద్వారా ఎంతోమంది దేవి దేవతలు, అక్కడ ఉన్న ఋషులు మునులు అర్చకులు పూజారి వీళ్ళందరికీ కూడా యజ్ఞంలో పాల్గొనే వాళ్ళందరి యొక్క కాళ్ళు చేతులు విరగొట్టేశారు. సో వాళ్ళకి ఎన్నో గాయాలు జరిగాయి. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ గాయాల నుంచి, ఈ యొక్క బాధల నుంచి ముక్తులు చేయాలి మీరు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు ప్రార్థించుకున్నాడు శివుడికి. ఏషతే రుద్రభాగోస్తు యదుచ్ఛిష్టో ధ్వరస్య వై యజ్ఞాస్తే రుద్రభాగేన కల్పతామద్య యజ్ఞహన్. సో ఈ యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసింది మీరు. సో మీరు మీ యొక్క యజ్ఞంలో ఉండే భాగాన్ని మీరు స్వీకరించి ఈ యజ్ఞం పూర్తయ్యేలా కనుకరించండి అనేసి ఇక్కడ ప్రార్థయపడుతున్నారు, కోరుకుంటున్నారు. ఆయన యొక్క అభ్యర్థన వ్యక్తం చేశారు ఇక్కడ బ్రహ్మదేవుడు శివుడికి. సో యజ్ఞ అనేది చాలా ఇంపార్టెంటు. అసలు దీని యొక్క అర్థం ఏంటి అంటే, యజ్ఞం అనేది భగవంతుడిని సంతృష్టి చేయడం కోసం మనం చేసేది, అవునా? ఇదే వేదాల్లో ఏదైతే ఇచ్చారో. ఇంకో విధంగా చెప్పాలంటే, మనము భగవంతుడు ఏదైతే యజ్ఞాలు చేయాలన్నాడో అదే యజ్ఞం చేస్తాం. సో భగవంతుడి యొక్క తరఫున మనము ఏ కార్యమైతే చేస్తామో ఆయన సంతృష్టి కోసం, దాన్ని యజ్ఞ. భగవంతుడి ఆదేశానుసారం సూచనల ప్రకారం మనం భగవంతుడి తరఫున ఏ కార్యమైతే చేస్తామో ఆయన సంతృష్టి కోసం దాన్ని యజ్ఞం అంటారు. దాని యొక్క అర్థం అది. ఇలా చేస్తే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఈ విధంగా మనం భగవంతుడి కోసం, ఆయన సంతృష్టి కోసం యజ్ఞం చేస్తే కర్మబంధనం నుంచి మనము ముక్తులం అవ్వగలము. ఇది మనకు భగవద్గీతలో చెప్పారు, అవునా? కానీ ఇటువంటి యజ్ఞాలు మనం ముందు ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ప్రభుపాల ద్వారా మళ్ళీ చెప్తున్నారు, మనం కలియుగంలో చేయడం మనకి అసంభవం. అటువంటి బ్రాహ్మణులు లేరు, అటువంటి అంత ధనము ఎవరి దగ్గర లేదు, అటువంటి దానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా లేవు. ఈ కలియుగంలో లభ్యమవడం చాలా కష్టం, ప్రతి ఒక్కరు చేయడం చాలా కష్టం. కనుక కలియుగంలో చేయవలసిన యజ్ఞం ఏంటి అంటే సంకీర్తన యజ్ఞం, హరినామ సంకీర్తన యజ్ఞం. ఈ కలియుగంలో చేయవలసింది ఇదే. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్ యజంతి సుమేధస. సో ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో సుమేధస, వాళ్ళు ఏం చేస్తారంటే కలియుగంలో ఈ సంకీర్తన యజ్ఞాన్ని చేస్తారు. తద్వారా మనము ఈ యొక్క కలియుగంలో ఇలా భగవంతుడిని అందరినీ సంతృష్టిపరచవచ్చు. ఎందుకంటే అలా అంత ధనము లేదు మనకి యజ్ఞం చేయడానికి. ఎందుకంటే అటువంటి బ్రాహ్మణులు అటువంటి ఏమి లేవు కనుక మనం యజ్ఞం చేసినా కానీ కొంతమంది చేస్తూ ఉంటారు. అందులో ఏ దేవతలు వచ్చి దాన్ని మీరు కనిపించరు, దేవతలు వచ్చి స్వీకరించడం. ఇక్కడ మీరు చూడండి, ఇది ఎక్కడ యజ్ఞం చేసిన ఎన్నో యజ్ఞాల్లో దేవతలు వచ్చి వారి భాగాన్ని స్వీకరిస్తున్నారు. కానీ ఇక్కడ అవన్నీ మనం చూడలేము. కలియుగంలో ఇది సంభవం కాదు కలియుగంలో. సో అందుకనే ఈ యొక్క కలియుగం కోసం మనము సమాజంలో శాంతి భద్రత ఉండాలి అంటే బుద్ధిమంతులు వ్యక్తులు ఏం చేయాలంటే హరినామ సంకీర్తన యజ్ఞం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించి ఇంకా ప్రసాద వితరణం చేయాలి. దీని ద్వారా అందరూ దేవదేవతలు అందరూ సంతృప్తి చెందుతారు. సమాజంలో సమృద్ధి శాంతి భద్రత అన్నీ నెలకొంటాయి అని ప్రభుపాల వారు ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా హరినామ సంకీర్తన చేసి ప్రసాద వితరణ చేయాలి. సో దీంతో మనము ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అనేది ముగుస్తుంది. సో ఈరోజు చర్చ కూడా ముగిద్దామంట. నెక్స్ట్ ఇంకొక అధ్యాయం ఉంది ఈ యొక్క ఎపిసోడ్కి, అంటే శివుడు దక్ష సతి
ఈ ఎపిసోడ్ ఇంకొక అధ్యాయం ఉంది. దాని తర్వాత ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర మొదలవుతుంది. సో ఈ అధ్యాయం కూడా మనము చూసుకుందామంట నెక్స్ట్. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.